హాయ్ టోల్ వీడియోలోకి వెళ్ళే అప్డేట్ ప్రజెంట్ మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో వచ్చేసి రిపబ్లిక్ డే ఆఫర్ అయితే పెట్టడం జరిగిందనమాట. ఈ ఆఫర్ అనేది మీకు ఈ రోజు అండ్ రేపు సాయంత్రం వరకు మాత్రమే ఉంటుంది. మీరు మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో వచ్చేసి మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా 1 year వ్యాలిడిటీ తోటి 399 అయితే కోర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఆఫర్ అనేది మీకు రేపు సాయంత్రం వరకు మాత్రమే ఉంటుంది. మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో వచ్చేసి మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. డెమో వీడియో చూడండి, కంటెంట్ నచ్చితే మీరైతే కోర్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక మెయిన్ టాపిక్ బ్రదర్, మనకు ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ 2025 నోటిఫికేషన్ వచ్చింది కదా, వాటికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి మనకు ఎగ్జామ్స్ అయితే సిబిటి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. అయితే వాటికంటే ముందు మనకు అప్లికేషన్ స్టేటస్ అనేది మనకు రావాలి. బట్ ఏంటంటే మనకు ప్రజెంట్ ఇప్పటి వరకు అప్లికేషన్ స్టేటస్ రాలేదు. ఇంకోటి ఏంటంటే మనకు ఆఫీషియల్ వెబ్సైట్ ఎస్ఎస్సి వాళ్ళు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు మనకు ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు. అప్లికేషన్ స్టేటస్ అప్డేట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తాము, మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉందనేది ఏ విధంగా తెలుసుకోవాలనేది వాళ్ళకు నోటీస్ రిలీజ్ చేశారు. ఇప్పుడు వీడియోలో వచ్చేసి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ అవుట్ చూడండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ బ్రదర్, వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసిన మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ బ్రదర్, మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళది ఆఫీషియల్ వెబ్సైట్ అనమాట. ssc.gov.in మీరు టైప్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు నోటీస్ బోర్డులో వచ్చేసి January 25, 2025 ఉంది కదా, కానిస్టేబుల్ జీడీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అని ఇచ్చి మనకు ఇక్కడ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ అడ్మిషన్ సర్టిఫికేట్, అంటే మన ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అండ్ వాటితో పాటు అడ్మిట్ కార్డుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం వారైతే నోటీస్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేశారంటే మీకు నోటీస్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటీస్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. అయితే బ్రదర్, ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసినటువంటి నోటీస్ వచ్చేసి ఇదే అనమాట. ఈ నోటీస్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్ పోస్ట్ చేశాను, అక్కడ పిన్ చేసి పెట్టి మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అయితే ముందుగా వచ్చేసి దీన్ని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు ఎగ్జాంపుల్ అర్థమయ్యే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసినటువంటి నోటీస్ అనమాట. ఇక్కడ మనకు ఫస్ట్ పారాగ్రాఫ్లో వచ్చేసి ఏం లేదు. ఇక్కడ మనకు సెకండ్ పారాగ్రాఫ్ చూసుకుంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిఏపిఎఫ్లలో కానిస్టేబుల్ జీడీ, అస్సాం రైఫిల్, ఎస్ఎస్ఎఫ్ రైఫిల్మెన్ జీడీ మరియు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్ 2025లో సిపాయి అభ్యర్థుల అంటే కానిస్టేబుల్ అభ్యర్థుల తమ షెడ్యూల్ పరీక్ష తేదీలను, అంటే మన ఎగ్జామ్ డేట్ను ఎప్పుడు చెక్ చేసుకోవాలంటే January 26, 2025, అంటే మనకు రేపటి నుండి లాగిన్ చేయడం ద్వారా చూడవచ్చు. వెబ్సైట్ వచ్చేసి ssc.gov.in అనే వెబ్సైట్లో మాత్రమే మీరైతే లాగిన్ అయ్యి మీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఇక్కడ మనకు సెకండ్ పాయింట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పేర్కొన్న పరీక్షకు సంబంధించినటువంటి నగర వివరాలు, అంటే సిటీ ఇన్ఫర్మేషన్ అనమాట, పరీక్ష యొక్క నిర్దిష్ట షిఫ్ట్ ప్రారంభానికి 10 రోజుల ముందు అందుబాటులో ఉంటాయంట. అంటే ఇప్పుడు మీ ఎగ్జామ్ డేట్కి 10 రోజుల ముందు మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడింది, ఏ షిఫ్ట్ పడిందని మీకు ఆల్రెడీ మీ ఎగ్జామ్ డేట్కి 10 రోజుల ముందు మీకు వెబ్సైట్లు అయితే పెడతాము, మీరు అప్పుడు డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్తా ఉన్నాడు. అంటే ఏం లేదు బ్రదర్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రేపు January 26 రేపే కాబట్టి ssc.gov.in అనే వెబ్సైట్ మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్ అనేది మీకు ఏ డేట్న ఉందని మీకు చూపిస్తాను అనమాట. మీ ఎగ్జామ్ డేట్కి 10 రోజుల ముందు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే అదే వెబ్సైట్లోన మీ ఎగ్జామ్ డేటు ఏ సిటీలో పడింది, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు 3 ఆప్షన్లు పెట్టింటారు కదా మీరు అప్లై చేసేటప్పుడు, ఆ మూడిట్లోనే ఎక్కడ పడింది, ఏ సెంటర్లో పడిందని మీకు 10 రోజుల ముందు అయితే తెలుస్తుందని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు థర్డ్ పాయింట్ చూసుకుంటే పేర్కొన్న పరీక్షకు సంబంధించినటువంటి అడ్మిషన్ సర్టిఫికేట్ కమిషన్ కాపీ యొక్క నిర్దిష్ట షిఫ్ట్ ప్రారంభమైనటువంటి 4 రోజుల ముందు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చని ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు. అంటే మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ ఎగ్జామ్ డేట్కి 4 రోజుల ముందు మాత్రమే మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి, అది కూడా ఎస్ఎస్సి వాళ్ళ వెబ్సైట్లో అనమాట. మీకు ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే ఇక్కడ మనకు ఫోర్త్ ఆప్షన్ చూసుకోండి. ఇప్పుడు February 10, 2025 ఎవరికైనా ఎగ్జామ్ ఉందనుకోండి, February 1, 2025 మీకు సిటీ ఇంటిమేషన్ అయితే తెలుస్తుంది, మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది ఎక్కడ పడింది, ఏ సిటీలో పడింది అనేది. అండ్ ఇంకోటి February 6వ తేదీన మీకు అడ్మిట్ కార్డ్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. అంటే మనకు February 10వ తేదీన ఎవరికైతే ఎగ్జామ్ ఉంటుందో ఇక్కడ ఎగ్జాంపుల్గా వాళ్ళు మెన్షన్ చేసినటువంటి అప్డేట్ అనమాట. బట్ ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేస్తారంటే January 26 మనకు రేపటి నుంచి మీరు అందరూ కూడా మీ ఎగ్జామ్ అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ వచ్చేసి ఇంతే అనమాట. మరి రేపు లింక్ అనేది యాక్టివేట్ అయిన తర్వాత మన వెబ్సైట్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది నేను రేపు వీడియో అయితే చేస్తాను. ఇంతే బ్రదర్ వీడియో. ఎవరైతే ప్రజెంట్ డిఫెన్స్ డైరింగ్ యాప్లో మీరు కోర్స్ తీసుకోకపోతే కోర్స్ అయితే తీసుకోండి. 399కి 1 year వ్యాలిడిటీ ఇస్తున్నాము. ప్రజెంట్ ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి 32,000 పోస్టులతోటి ఎవరన్నా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయకపోతే కోర్స్ తీసుకొని మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో ఓన్లీ 399కి 1 year వ్యాలిడిటీ తోటి ఇస్తున్నాము. డెమో వీడియోస్ కూడా ఉన్నాయి, డెమో వీడియో చూడండి, కంటెంట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ.